హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేనైతే ఒక కొత్త వీడియో మీద వచ్చేసాను. చూస్తున్నా కదండి, బండి టీవీఎస్ స్పోర్ట్స్ అండి BS6 మోడల్లో. సో దీనికైతే కస్టమర్ వచ్చేసి పొద్దున్నే నేను షాప్ తీయకముందే ఫోన్ చేశారండి. అన్న ఇంజిన్ మార్చాలి, చైన్ ఫైట్లు మార్చాలన్నా అని చెప్పి తీసుకురావడం జరిగింది మన దగ్గరికి అయితే. సో దీనికైతే ఇప్పుడు మనం మొత్తానికి వచ్చేసి బండి అయితే కండిషన్ చూసానండి. ఆ మనోడైతే మరి అన్న చైన్ ఫైట్లు ఒకటి మార్చాలన్నా బాగా సౌండ్ వచ్చేస్తున్నాయని చెప్పాడండి. సో మనోడు ఇంకో విషయం కూడా చెప్పాడు, అన్న మొన్న ప్యాచ్ పడిందన్న ఒక చోట ఇప్పించాను నేను. సో మనోడికి బిగియడం కుదరలేదేమన్నా అన్న, చైన్ ఫైట్లు అయితే పోయినాయి అన్న, మనోడు అలా బిగించిన కానీ సౌండ్ వచ్చేస్తుంది అన్న బాగా అని చెప్పాడండి. దీని అమ్మ చక్రం బిగించినంత మాత్రాన వడదీసి చైన్స్ పాకెట్లు అనేవి అరిగిపోవు కదండి. మరి చెప్పే మాటలు అయితే ఇలాగ ఉంటాయి కొంతమంది. సో మొత్తానికి వచ్చేసి నేను చెప్పే అన్న, బండి చక్రం వడదీసి ఎక్కేయడం వల్ల, ప్యాచ్ చేసి ఎక్కేయడం వల్ల ఇలా అయితే జరగదన్న, అవి ఆల్రెడీ అరిగిపోయి ఉండి ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే కొంచెం మరి చైన్ లూజ్ అయిపోయి కొంచెం కొట్టేసుకుంటున్నాయి అన్న, దానివల్లే తప్ప అంతకుముందు చక్రం ఓడితీయడం వల్ల ఏముండదన్న, అంతకుముందే ఇలా జరిగిందన్న అని చెప్పానండి. మనోడికి అయితే క్లారిఫికేషన్ ఇచ్చాను నేను మొత్తానికి అయితే. సో ఇప్పుడైతే చైన్స్ ఫైట్లు, ఇంజన్ ఆయిల్, తర్వాత వచ్చేసి స్పాకెట్ బేరింగ్, బ్రేక్ షూలు, ఇవన్నీ వేయమని చెప్పాడండి. మనోడి దగ్గర అయితే డబ్బులు అయితే లేవు. కాకపోతే సో మనమైతే ఇప్పుడు మరి అప్పు అయితే పెట్టలేం కదండి, మనకి సామాన్ అనేది ఫ్రీగా రావట్లేదు, మనకి అనేది అప్పు కూడా ఎవరు ఇవ్వట్లేదండి. సో మీరు బ్రేక్ షూలు చూస్తారు కదండి, క్యామ్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, అసలు బ్రేక్ అయితే పడట్లేదు, మొత్తం వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా. నేను మనోడు చెప్పాను, చైన్స్ స్పాకెట్లతో పాటు బ్రేక్ షూలు కంపల్సరీ వేయించుకోవాలి, బేరింగ్ కంపల్సరీ వేయించుకోవాలన్నా అని చెప్పాను. మనోడి దగ్గర అయితే 1200 అవుతుంది ఉందంటండి. అసలు మొత్తానికి అయితే 1500 రూపాయలు చిల్లర అవుతుంది. స్పాకెట్ బేరింగ్తో కలిపి 1700 చిల్లర అవుతుందండి. సో మొత్తానికి అయితే మనోడి దగ్గర 1200 రూపాయలు ఉన్నాయంట. సరే అన్న, నువ్వు ఒక పని చేయి, స్పాకెట్ బేరింగ్ వద్దు, బేరింగ్ లైట్గానే ప్లే ఉంది, పర్లేదు, బ్రేక్ షూలు అస్సలు లేవన్నా, బ్రేక్ షూలను చైన్ స్పాకెట్లు వేయించుకో అన్నా అని చెప్తే మనోడైతే, అన్న చైన్ స్పాకెట్లు బ్రేక్ షూలు కాదన్నా, నా చైన్ స్పాట్లు ఒక్కటే, నాకు కొంచెం పెట్రోల్ ఖర్చులకి కావాలి డబ్బులు అని చెప్పాడండి. సో మొత్తానికి అయితే బ్రేక్ షూలు కూడా ఆపేసాను, చైన్ స్పాట్లు వేసి పంపించానండి మనోడికి అయితే. కాకపోతే స్పాకెట్ బేరింగ్, బ్రేక్ షూలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను మనోడికి అది కూడా చెప్పా, అన్న నువ్వు ఇప్పుడు చైన్ స్పాట్లు ఒకటే వేసుకుంటున్నావు, బ్రేక్ షూలు బేరింగ్లు వేయించుకోకపోతే ఒక 10 days తర్వాత, 1 week తర్వాత మళ్ళీ వేయించుకోవాలనుకుంటే అప్పుడు ఫిట్టింగ్ ఛార్జ్ ఒక 100 రూపాయలు, వీటి ఛార్జ్ మళ్ళీ వీటి సామాన్ ఛార్జ్ మళ్ళీ సామాన్కి ఇచ్చేయాలన్నా, అదే ఇప్పుడైతే పని కలిసిపోద్దన్నా అని చెప్పి మనోడి డబ్బులు లేవని చెప్పాడండి. సో మొత్తానికైతే ఈ బండికి అయితే మనం వేస్తామండి. సో స్టార్ సిటీ ఓల్డ్ బళ్ళకి లేటెస్ట్ బండికి మొత్తం ఒకటి 2 చైన్ స్పాట్లు అయితే ఒకటి, ఎందుకంటే సస్పెన్షన్ అయితే మారలేదు. మనం ఒకటి చిన్న హబ్బు, ఒకటి పెద్ద హబ్బు, ఈ 2 చూసుకుంటే సరిపోతాయి. అయితే ఈ బండి చేస్తున్నానండి. అయితే యాక్చువల్గా నాకు వాటర్ సర్వీసింగ్ మోటార్ ఉంది కదండి, సర్వీసింగ్ మోటార్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా దానికి వాచర్స్ ఓరింగ్లు అనేవి ఫెయిల్ అయిపోయినాయండి. ఏమో రాత్రి అయితే బాగానే ఉంది, మరి అది ఎందుకు ఫెయిల్ అయిందో, ఎలా ఫెయిల్ అయిందో ఏంటో మనకైతే తెలియదు. తెల్లారిపోతున్న వచ్చి మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు మొత్తం తప్ప మీద కొడుతున్నాయి వచ్చి. అసలు నాకైతే ఘోరంగా బాధేసిందండి, ఎందుకంటే వాటర్ వాష్లో ప్రతిసారి కూడా సర్వీసింగ్, పోయినసారి నాకు కరెక్ట్గా సంక్రాంతి టైంలో దెబ్బేసిందండి, మామూలు దెబ్బేలా ఘోరంగా దెబ్బేసింది మోటార్ అయితే. ఒక 2 రోజులు అయితే నేను షాప్ కట్టేశానండి, సర్వీసింగ్ మొత్తం పోయాయి. సర్లే కదా అని చెప్పి ఇప్పుడు అనుకుంటే మళ్ళీ సంక్రాంతి అయినా మళ్ళీ దెబ్బేసింది. సో చూస్తున్నారు కదండి, దీని క్లచ్ లివర్ కూడా పాడైపోయిందండి, క్లచ్ లివర్ బోల్ట్ అయితే యోక్లు ఇరిగిపోయింది, అదైతే బయటికి రాదు. సో ఫైనల్గా అయితే మనకి సర్వీసింగ్ మోటార్ అయితే దెబ్బేసిందండి, గట్టి దెబ్బేసింది, మామూలు దెబ్బ కాదు. అయితే మనకి ఈసారి స్పేర్లో ఒక మోటార్ ఉందండి, చెప్పే కదా అంతకుముందు గుజరాత్ నుంచి ఒక 58,000 మనం తెప్పించడం జరిగింది మోటార్ అయితే. ఆ మోటార్ ఉంది కాబట్టి మనం సేఫ్ అయ్యాము. ఇప్పుడు అయితే మొత్తం దీనికైతే మనం వాచర్స్ అని వేస్తామండి. సో మనకైతే వచ్చినట్టయితే మనం వేసాము. సో నెక్స్ట్ అయితే నేను మీకు దీని ఫుల్ వీడియో వచ్చేసి మీకు అప్డేట్ చేస్తానండి, అది కూడా ఆల్రెడీ మన దగ్గర ఉంది, అది అప్డేట్ చేసి పెడతాం మీ దగ్గర. సో మోటార్ కండిషన్ అయితే ఇలా ఉందండి. సో నాకైతే చాలా బాధగా ఉంది ఆ వారం అయితే. సో మొత్తం వచ్చేసి మనం ప్రెజర్ మోటార్ అయితే ఇంకోటి ఉంది కదండి, దాంతో పని ఉంటున్నా. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.